జీఎస్టీ దెబ్బకు బంగారం భగ్గుమంది. 3% పన్నుపోటుతో గోల్డ్ మరింత భారమైంది. నిత్యావసర వస్తువులతో పాటు పసిడి కూడా ఇవాళ నుంచి మరింత ప్రియంగా మారింది. అందుకే నిన్నటిదాకా జనం క్యూ కట్టి బంగారం కొనుక్కున్నారు. బంగారంపై వ్యాట్, ఎక్సైజ్ సుంకం చెరో శాతం ఉండేవి. నేటి నుంచి ఎల్లో మెటల్పై మరో శాతం పన్ను భారం పడినట్టయింది. కస్టమ్స్ సుంకం, ఎక్సైజ్, వ్యాట్, జీఎస్టీ, మేకింగ్ ఛార్జీల జీఎస్టీ కలుపుకొని 12.4% ట్యాక్సులుంటే ఇవాల్టి నుంచి 14% పన్నులు చెల్లించాలి. ఇటువంటి పరిస్థితుల్లో బంగారం కొంటే షాక్ తగిలినట్టే. వాస్తవానికి బంగారాన్ని 5% పన్ను పరిధిలోకి తీసుకురావాలని జీఎస్టీ కౌన్సిల్లో కేరళ డిమాండ్ చేసింది. కానీ ఈ రేంజ్లో కాకుండా కాస్త తగ్గించి 3% ట్యాక్స్ను వసూలు చేస్తున్నారు. ఎలాగూ జీఎస్టీని పెంచారు కాబట్టి 10% ఉన్న కస్టమ్స్ సుంకాన్ని తగ్గించాలని పరిశ్రమ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ మోదీ సర్కార్ మాత్రం పన్నులు తగ్గించే అవకాశం లేదని అధికార వర్గాలు అంటున్నాయి. బంగారంపై జీఎస్టీ విధిస్తే ఎవరికి లాభం అన్నదే అస్సలు పాయింట్. లాభం చిన్న వ్యాపారులకా లేక పెద్ద షోరూంలకా అనేదే కీలకం. జీఎస్టీ పేరుతో చిన్న వ్యాపారులను కూడా పన్ను పరిధిలోకి తీసుకొస్తున్నారు. అంటే చిన్న గోల్డ్ షాపులపై భారం పడే అవకాశం ఉంది. ఈ లెక్కన చిన్న దుకాణాలకు, షోరూంలకు మధ్య రేట్లలో తేడా కాస్త తగ్గుతోంది. అందుకే చిన్న దుకాణదారులు బంగారం జీఎస్టీతో కలవరపడుతున్నారు. బంగారం ధరలపై 3% జీఎస్టీ శాశ్వతం కాదు. జీఎస్టీ మండలి మున్ముందు ఈ రేట్లను సమీక్షించే అవకాశం కూడా ఉంది. కేరళ డిమాండ్ చేసినట్లు 5% పన్ను మోపినా ఆశ్చర్యపోనక్కర్లేదని ప్రచారం జరుగుతోంది. గోల్డ్ మానిటైజేషన్ ప్రోత్సహిస్తోన్న మోదీ బంగారం ధరలపై మున్ముందు మరో షాక్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. అంటే గోల్డ్ షాపింగ్ భారం అవుతున్నట్టన్నమాట. మరోవైపు అంతర్జాతీయంగా బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో మన దేశంలో కూడా గోల్డ్ స్పీడ్ పెంచుతోంది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో 10 గ్రాముల బంగారం ధర 30,921 రూపాయలుగా ఉంది. జీఎస్టీ పేరు చెప్పి వ్యాపారులు 3% కాకుండా మరింతగా వసూలు చేసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అందుకే బంగారం స్వచ్ఛత, నాణ్యతతో పాటు పన్నుపోటును కూడా వినియోగదారులు నిశితంగా పరిశీలించిన తర్వాత గోల్డ్ కొనాలని సూచిస్తున్నారు. జీఎస్టీ అమల్లోకి రావడంతో బంగారం కొనుగోలు చేసేవారికి 3% పన్ను పడుతోంది. అంటే 1,50,000 రూపాయల విలువ చేసే బంగారం కొంటే 4,500 జీఎస్టీ పడుతోంది. ఇంతకుముందు 1,500 పడే ట్యాక్స్ ఇప్పుడు మూడింతలయ్యింది. జీఎస్టీ వాతకు జ్యువెలరీ షాప్స్ వెలవెలబోతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి హసీనా అందిస్తారు. నిన్న అర్ధరాత్రి నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చింది. జీఎస్టీ అమలైన తర్వాత నుంచి బంగారం కొనే వాళ్ళపైన ఎక్స్ట్రా 3% జీఎస్టీ పడనుంది. సో ఈరోజు నిన్ననే చాలామంది బంగారం కొనేశారని మనకు తెలుస్తుంది. అయితే ఇప్పుడు రానున్న రోజులు శ్రావణ మాసం కావడం, అలాగే వరలక్ష్మి చేసేవాళ్ళు వీళ్ళంతా చాలా ఉంటుంది కాబట్టి ఈసారి బంగారం కొనుగోలు చేసేవాళ్ళు ఏ విధంగా ఉంటుంది పరిస్థితి, అసలు ఎంతవరకు ట్యాక్స్ పడుతుంది, ముందు ఎంత ఉండింది ఇప్పుడు ఎంత ఉండొచ్చు అనే అంశాలపైన మనం మాట్లాడదాం. ఈరోజు మనం చూసుకుంటే జీఎస్టీ అమలైన తర్వాత షాపులన్నీ అసలు ఎవరు కస్టమర్స్ లేకుండా ఎలా వెలవెళ్ళిపోతున్నాయో మనం చూస్తున్నాం. ఇప్పటికే బంగారం కొనే వాళ్ళ సంఖ్య రోజు రోజుకు తగ్గుతూ వస్తుంటే ఎప్పుడైతే ఈ పెద్ద నోట్ల రద్దు తర్వాత కాస్త బిజినెస్ డల్గా ఉంది బంగారం బిజినెస్. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ జీఎస్టీ తర్వాత ఇంకా బిజినెస్ తక్కువ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే జీఎస్టీ వచ్చిన తర్వాత బిల్ ఏ విధంగా ఉంది, అసలు ఎంతవరకు పర్సంటేజ్ పడుతుంది అనే అంశాల మీద మనం మాట్లాడదాం. ఒకసారి చెప్పండి సార్, ఎలా ఉంది బిల్ మీద? ఇది యాక్చువల్గా మామూలుగా ఇంతకుముందు బిల్ అంటే గవర్నమెంట్కి 1% వ్యాట్ ట్యాక్స్ ఉండేదండి. 1% ఉండేది. డైరెక్ట్ 1% కింద చూపించేవాళ్ళం. ఇప్పుడు జిఎస్టీ వచ్చిన తర్వాత ఐటమ్కి సెంట్రల్ గవర్నమెంట్ హెచ్ఎస్ఎన్ కోడ్ ఒకటి ఉంది. ఆ కోడ్తో బిల్ కావాలి. కింద ట్యాక్స్ పార్ట్ జ్యువెలరీకి వచ్చరికి జిఎస్టీ 3% ఉంది. దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ జిఎస్టీ 1.5% ఎంత అవుతుంది అమౌంట్, స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ ఎంత అవుతుంది అమౌంట్, రెండు సపరేట్గా చూపించాలి. సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ 3% డివైడ్ చేస్తారు. 50% చేయాలి. ఏ ట్యాక్స్ అయినా అంతే. 12% ఉంటే 6, 18 ఉంటే 9. అంటే ఇప్పుడు మొత్తం 1,48,000 కొన్నోళ్ళకి ఎక్స్ట్రాగా ఇప్పుడు ఎంత దగ్గర ఒక 5,000 ఎక్స్ట్రా పడింది. 4,450 రూపాయలు పడింది. ఇదే పూర్వం 1,400 రూపాయలు పడే ప్లేస్లో ఇప్పుడు 4,500 పడింది. సో ఇది ఇంతకు ముందు జిఎస్టీ అమలు కాకముందు 1,400 పడేది ట్యాక్స్, ఇప్పుడేమో 4,400 పడింది. సో దీనివల్ల ఇంకా రానున్న రోజుల్లో ఈ బిజినెస్ చాలా తగ్గే అవకాశం ఉందా? తగ్గే అవకాశం కాదు. కస్టమర్ ఖచ్చితంగా దీనికి అలవాటు పడాలి. కొంత ఎఫెక్ట్ అయితే ఉంటుంది, ఇనిషియల్ స్టేజ్లో ఉంటుందండి. రావడానికి ఇంకా 3% రానున్న శ్రావణ మాసం ఇవన్నీ ఇప్పుడు బిజినెస్ ఉంటుంది, ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు 1,500 కట్టే ప్లేస్లో ఇంకో 3,000 రూపాయలు ఎక్స్ట్రా కట్టాలి అంటే
గోల్డ్కి వచ్చేసరికి మిడిల్ క్లాస్ పీపుల్కి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. కానీ దీని గవర్నమెంట్ ఎగ్జామ్షన్ అయితే లేదు కాబట్టి కంపల్సరీ దీనికి అలవాటు పడాలి, తప్పదు. అమ్మ మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది బంగారం కొనాలంటే? భయం వేస్తుందా ఇప్పుడు? భయం వేస్తుందండి. నిన్న తెచ్చిన దానికి ఇప్పుడు మళ్ళీ ట్యాక్స్ ఎక్కువ పడింది కదా, మరి భయమే కదా. నిన్న కొనిన దానికి ఇప్పుడు చాలా పడింది, డబల్ పడుతుంది ట్యాక్స్. పడేది కాదు కదా, కష్టమే. మాలాంటి వాళ్ళు మధ్యతరగతి వాళ్ళు కొనాలంటే ఇలాంటివి ఒక 10,000 బంగారం కొనాలంటే మళ్ళీ దానికి ఒక 2,000 ట్యాక్స్ పడుతుంది. కానీ ఇలా పెంచడం కష్టమే కదండి. మధ్యతరగతి వాళ్ళు కొనలేం కదా, మిడిల్ క్లాస్ వాళ్ళు. అది ప్రాబ్లం. ఇది పరిస్థితి. నిన్నటికి ఈ రోజుకి, నిన్న కొన్నారు, అది నిన్న ట్యాక్స్ పడలేదు. ఈరోజు జిఎస్టీ అమల్లోకి వచ్చింది కాబట్టి ట్యాక్స్ 400 రూపాయలు ఎక్స్ట్రా పడింది, ₹1,00,000 కొనుగోలు చేసినందుకు. సో ఇంతే కాకుండా ఇప్పుడు ₹1,00,000 పైన కొనుగోలు చేసిన వాళ్ళు కంపల్సరీగా పాన్ కార్డ్ కానీ ఐడెంటిటీ ప్రూఫ్ కానీ ఇవి కూడా ఇవ్వాల్సి వస్తుంది. సో ఇదంతా చూసుకుంటే అంతకుముందు ఎలా బిజినెస్ జరిగేది అంతగా ఎక్స్పెక్ట్ చేయకపోయినా కాస్త తగ్గే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్తున్నారు. అయితే రానున్నవన్నీ శ్రావణ మాసం ఈ మాసాలు కాబట్టి ఎలా ఉండబోతుందో చూడాలని చెప్తున్నారు వ్యాపారస్తులు. కెమెరా పర్సన్ శివారెడ్డితో హసీనా, టీవీ9 హైదరాబాద్.